రాహాబు అనే స్త్రీ గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రాహాబు అంటే పేరుకు అర్థం ఏంటంటే గర్వము, లేదంటే ఈయన విశాలత, గర్వం. రాహాబు అంటే అర్థమైంది గర్వము, లేదంటే విశాలత. ఈమె ఎక్కడ ఉంటుందంటే ఎరికో పట్టణ ప్రాకారములు. ఎరికో పట్టణం చుట్టూ ఏముంది? ఒక ప్రాకారం ఉంది, ఒక కాంపౌండ్ ఉంది. ఆ కాంపౌండ్ గోడ మీద ఈమె ఇల్లు కట్టుకునింది. ఆ కాంపౌండ్ గోడ మీద ఈమె ఇల్లు కట్టుకుంది. అసలు ఎవరి రాహాబు అంటే ఈమె ఒక వేశ్య. ఈమె ఒక వేశ్య, ఒక వ్యభిచారి స్త్రీ. ఈ ఎరికో పట్టణంలో ఈమె చాలా రోతకరమైన జీవితం జీవించేటువంటి స్త్రీ, ఒక అన్యురాలు. దేవుడు అంటే వారికి ఆమెకు అసలు తెలియదు. దేవుడు ఏ రీతికైతే యెహోషువతో తన ఇశ్రాయేలు ప్రజలను ముందుకు నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నాడు, ఆ సమయంలో వీరు ఎరికో పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలని దేవుడు వారికి సెలవిచ్చాడు. ఆ సమయంలో ఎరికో పట్టణం చుట్టూ ఏముందని చెప్పిన ఇప్పుడు నేను మీకు, ఒక గోడ ఉంది. దాని లోపలికి పోవాలంటే కష్టం. అందుకు యెహోషువ ఏం చేస్తాడంటే ఇద్దరు వ్యక్తులను లోపలికి పంపిస్తాడు. పోయి చూసి రాపోండి, వారి బలం ఎంత, వారి సైనికులు ఎంతమంది ప్రజలు ఉన్నారని చెప్పి యెహోషువ ఇద్దరిని పంపిస్తారు లోపలికి. ఎలా పోతారు లోపలికి? గోడ కట్టినారు కదా చుట్టూ, ఎట్లా పోతారు లోపలికి అంటే ఈ గోడ మీద కట్టుకున్న ఇండ్లు ఈ వేశ్యను వాడుకొని ఆ ఒక్క పట్టణంలోకి ప్రవేశించబడతారు. 2వ రాజులు 2వ అధ్యాయము 19వ వచనం. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున చోట రమ్యమైనదని మా ఏలినవాడైన నీకు కనగబడుచున్నదని గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమైనదని ఎలీషాతో అనగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు. ఈ సమయం నిలబడి దాసుని మరుగుపరిచి నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి నీవే బలముగా మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆ పట్టణపు వారు, ఏ పట్టణం, ఏం పేరు చెప్పిన ఆ పట్టణం పేరు ఎరికో పట్టణం. ఎరికో పట్టణం వారు ఏం చెప్తున్నారంటే ఎలీషా ప్రవక్త దగ్గరికి పోయి ఏం చెప్తున్నారు వాళ్ళు అక్కడ? చదువు మళ్ళీ ఒకసారి. ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనది, మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కాదు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఉన్న పట్టణం వారందరూ ఏం చెప్తున్నారు? ఎలీషా దగ్గరికి పోయి, పట్టణం అంతా నువ్వు బాగుంది అనుకుంటున్నావు, కానీ నీళ్లు బాగలేవు కాబట్టి భూమి కూడా ఏమైపోయింది? నిస్సారమైపోయింది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా అని సెలవు ఇచ్చారు. కాబట్టి ఆ సమయంలో మనం గమనించినట్లయితే ఆ జీవము గల దేవునికి ఈ స్త్రీ భయపడింది. ఆ జీవము గల దేవునికి ఈ స్త్రీ భయపడింది. ఆ స్త్రీ పేరు ఏం చెప్పినా మీకు రాహాబ్. చూడండి ఒకసారి యెహోషువ గ్రంథము, యెహోషువ 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసుకుందాం. మీరు స్వాధీనపరచుటకు మీ దేవుడైన మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై 3 దినములోగా మీరు యోర్దానును దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరచుకొనుండి. ఇక్కడ ఇద్దరు వచ్చినారు కదా. ఎక్కడికి వచ్చాను ఇద్దరు? ఆమె గోడ చాటున తాడు పట్టుకొని ఆమె దగ్గరికి ఎక్కి ఆమె వారికి ఆశ్రయం ఇచ్చింది. ఆ విషయము ఆడబడి ఇడబడి రాజుకు తెలిసింది. ఎవరికి తెలిసింది? ఆ ఎరికో పట్టణం రాజుకు తెలిసింది. ఆ రాజు రాహాబును పిలిపిస్తాడు. అమ్మా రాహాబు, ఇట్రా, నువ్వు ఎవరికో ఇద్దరికి చోటు ఇచ్చినావు అంటే ఎక్కడ దాచిపెట్టిన వాళ్ళను అంటే నాకేమీ తెలియదు రాజా, నాకు ఎవరో వచ్చినట్టుంది కానీ నాకైతే తెలియదు, వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో నాకు తెలియదు అని ఈమె అబద్ధం చెప్తుంది రాజుతో. అసలు విషయం ఏంటంటే ఒక గడ్డి ఆ పొదల్లో వీరిని
దాచిపెడుతుంది. మనం చూసుకున్నట్టుగా ఏంటనే మనం చదివినాం కదా, మీరు స్వాధీనపరచుకుంటూ మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చును. రాహాబు నమ్మింది. ఏం నమ్మింది? ఇప్పుడు ఉదాహరణకి ఆ యెరికో పట్టణంలో ఉండేది ఈ స్త్రీ. వారి దేశంలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు నాశనం అయిపోతారు. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వస్తున్నారు. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి రావడానికి సిద్ధం చేసుకుంటున్నారు. అందుకు ముందు ఒక ఇద్దరిని పంపించారు. ఒరే చూసి రాపోండ్రా, వాళ్ళ కథ తెలుద్దాము, లోపల ఎంతమంది ఉన్నారు ఎంతమంది చూసి రాపోండి అని ఇద్దరిని పంపించినారు. ఒకవేళ ఆ స్థానంలో రాహాబు మా దేశ ప్రజలు నేను కాపాడుకుంటాను అని అనుకునింటే ఈరోజు ఆమె పేరు బైబిల్లో ఎక్కేది కాదు. దేవుని గురించి ఆమె తెలుసుకునింది. మీరు స్వాధీనపరచుకున్నటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చునని. నాకు తెలుసు మీరు సేవించే దేవుడు గొప్ప దేవుడు, మేము మీ గురించి చాలా విన్నాము. యోర్దాను నది దాటొచ్చారు, ఎర్ర సముద్రం దాటొచ్చారు, ఇన్ని కార్యాలు జరిగాయి నాకు తెలుసు అని ఈ స్త్రీ దేవుని యందు భయపడిందంట. హల్లెలూయా. చూడండి, అదే యెహోషువ 2వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చూస్తే, ఆ స్త్రీ ఆ ఇద్దరి మనుషులకు తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడుండి వచ్చిరో నేను ఎరుగును. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళ ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారు ఎక్కడికి పోయారో నేను ఎరుగును. మీరు వారికి శీఘ్రముగా తరిమితురని పట్టుకొందరు. ఏం చెప్పింది రాజుతో? పోయి మళ్ళా ఏం చెప్తుంది రాజుతో? రావడమేమో వచ్చినారు, కానీ ఎప్పుడు పోయినారో పోయినారు నాకు తెలియదు. సమయం నువ్వు ఎప్పుడైతే తలుపులు మూస్తావో ఆ టైంకి వాళ్ళు వెళ్ళిపోయినారు, నాకేం తెలియదు రాజా అని ఈమె రాజు దగ్గర తెలియనట్టుగా మాట్లాడింది. ఒక మాట చెప్తున్నాను వినండి. అదే యెహోషువలోని 2వ అధ్యాయంలో 19వ వచనము 9 నుంచి 14 వరకు ఒకసారి చదువుకుందాం, అందరం కలిసి చదువుకుందాము. యెహోవా ఈ దేశాన్ని మీకు చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టినయు, మీ భయము వలన ఈ దేశం వాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరుని ఎలాగా ఆర్పివేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయులు 2 రాజులైన సిహోనునకు ఒగునకు మీరేమి చేసిద్దరో అనగా, మీరు వారిని ఎలాగో నిర్మూలం చేసిద్దరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసింది కనుక మీరు నా తండ్రి ఇంటిని ఉపకారము చేసి నాకు నిజమైన ఆనువాలను ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరినీ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. అందుకు ఆ మనుషులు ఆమెతోనే, మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకున్నట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. యెహోవా ఈ దేశాన్ని మాకు ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసుదమనిరి. హల్లెలూయా. ఆ ఇద్దరు ఇప్పుడు ఆ ఇద్దరితో మాటలు జరుగుతున్నాయి. ఈ రాహాబుకు ఆ వచ్చిన ఇద్దరితో. ఆ ఇద్దరితో ఏమేం చెప్తుంది? ఒరే మిమ్మల్ని మా రాజుకు పట్టియకుండా మిమ్మల్ని కాపాడినా, ఏదో ఒక రీతిగా పొదలో లేదంటే ఏదో గడ్డి వాములు మొత్తానికి దాచిపెట్టింది, మిమ్మల్ని కాపాడినా భద్రపరిచిన, మిమ్మల్ని నేను మా రాజుకు పట్టియలేదు కాబట్టి మీరు నాకు ఒక సహాయం చేయండి, మీరు నాకు ఒక సహాయము చేయండి. ఏంటా సహాయము? 13వ వచనం, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలు వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చు రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడి. హల్లెలూయా. ఒక వేశ్య ఏం కోరుకుంటుంది? ఒరే మీ దేవుడు, చూడండి ఆ మాట కూడా ఉంది కదా 11వ వచనం, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. హల్లెలూయా. ఏమంటుందామా? ఆకాశమున్న దేవుడు, భూమి మీ దేవుడు నిజమైన దేవుడు. మీ గురించి తెలుస్తూ ఉంటే మాకు 11వ వచనం, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను. అంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు చేసే యుద్ధాలు చాలా బలమైనంగా ఉన్నాయి. ఎందుకు? దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు గొప్పోళ్ళు కాదు, ఇశ్రాయేలు ప్రజలతో ఉన్న దేవుడు గొప్పోడు.
దేవుడు చెప్పాడు, రే ఇంకా మీరు ఎరికో పట్టణంకి వెళ్ళి యుద్ధం చేయండి అంటే యెహోషువ నేను చెప్పినట్టుగా ఇద్దరిని పంపించినాడు. ఆ ఇద్దరు ఈమె రూమ్లో నుంచి పోయి మొత్తం సమాచారం అంతా కనుక్కొని రాత్రి ఎవరికి కాండ్ర రాకుండా ఈమె వారిని దాచిపెట్టడము, మళ్ళీ వారిని పంపించేటప్పుడు వారితో మాట్లాడుతూ ఉంది, మా అక్క చెల్లెలు, మా అమ్మ నాయనలను, నా అన్నదమ్ములను, మా వంశలందరినీ కాపాడండి. మేము మీ ఇద్దరిని పట్టిలేదు కదా, మీరిద్దరూ మిమ్మల్ని నేను కాపాడినే కదా, మీరు కూడా నా కుటుంబాన్ని కాపాడండి. మీరు ఖచ్చితంగా మా దేశాన్ని నాశనం చేస్తారు మాకు తెలుసు, మీరు ఖచ్చితంగా మా దేశాన్ని అంతా నేలమట్టం చేస్తారు మాకు తెలుసు, కాబట్టి నీకు నేను సహాయం చేసినా కదా, నన్ను రక్షించండి, నా కుటుంబాన్ని రక్షించండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు అక్కడ 14వ వచనం, అందుకు ఆ మనుషులు ఆమెతో, మా సంగతి వెల్లడి చెయ్యని ఎడల మీరు చావకుండానట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. హల్లెలూయా. ఏమంటున్నారు ఆ ఇద్దరు, నువ్వు కానీ మా సంగతి వెల్లడి పరచకపోతే, నీవు కానీ మా గురించి ఎక్కడ ఒక మాట చెప్పకపోతే, నీవు కానీ మేము వచ్చినట్టు ఎక్కడ ఎవరికైనా చెప్పకపోతే నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డమేస్తాం. హల్లెలూయా. తర్వాత ఏం జరిగింది? 15వ వచనం, ఆమె ఇండ్లు పట్టణపు ప్రకారం మీద నుండెను, ఆమె ప్రకారం మీద నివసించిన కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె మమ్మను తరమబోయే వారు మీకు ఎదురుగా వచ్చుదిరేమో, మీరు కొండలకు వెళ్ళి తరమబోయే వారిని తిరిగి వచ్చే వరకు 3 దినముల అచ్చట దాగి ఉండడని, తర్వాత మీ త్రోవను వెలుడని వారితో అనగా, ఆ మనుషులు ఆమెతో ఇట్లా అనేది, మేము ఈ దేశమును వచ్చువారం కనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణ విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను దించి ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, అన్నదమ్ములని, తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములో నుండి వెలుపలకి వచ్చువాడు తన ప్రాణమును తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము, అయితే నీ యొద్ద నీ ఇంటిన ఎవనిగా నేను అపాయమైనను తగిలి ఎడల దానికి మేము ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసినలా నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణ విషయంలో మేము దోషులము కామనిరి. ఏం చెప్పినారు ఇప్పుడు? ఇంకా వారికి వాళ్ళతో మాట్లాడింది. కిటికీ పక్క నుంచి ఒక తాడేసి ఇంకా దిగిపోండి, ఒక 3 రోజులు ఎక్కడన్నా తల దాచుకోండి, కొండ ప్రాంతం ఎక్కడైనా తల దాచుకోండి, ఎందుకంటే మా వాళ్ళు మిమ్మల్ని వెంటపడతా ఉన్నారు, మీరు దొరికితే మళ్ళా ఏమవుతుందేమో, దేవుడేమో కోప్పడతాడేమో అని చెప్పి వాళ్ళకి మంచి చెప్పి పంపించింది. ఒక 3 రోజులు ఎక్కడైనా దాక్కోండి అని. అప్పుడు వీళ్ళు ఈ దిగే ముందర, ఈ తాడు పట్టుకొని దిగే ముందర వాళ్ళు ఏం చెప్పారంటే, నీ ఇంటికి నీ అన్నలను, నీ అక్క చెల్లెలను, తల్లి అన్నలను తెచ్చి ఇంట్లో పెట్టుకో, అందరిని ఇంట్లో పెట్టుకొని నీ ఇంటికి ఒక ఎర్రని తాడు కట్టుకో, నీ ఇంటికి ఒక ఎర్రని ఒక తాడు కట్టుకో అని చెప్పినప్పుడు, ఉదాహరణకు ఒక మాట చెప్తున్నాను వినండి అని చెప్పి వాళ్ళు దిగి వెళ్ళిపోయారు. 3 రోజులు దాక్కున్నారు. మళ్ళీ వాళ్ళ సైన్యం కాడికి పోవాలా, వాళ్ళ సైన్యం అంతా రెడీ కావాలా, మళ్ళీ వాళ్ళంతా సిద్ధపడి ముందు మినిమం ఒక 20 రోజులు 10 రోజులు టైం పడుతుంది కదా, పట్టదా? మరి ఒకవేళ ఉదాహరణకి మనమైతే ఏం చేస్తామంటే, ఓయమ్మ ఇంకా 20 రోజులు ఉంది కదా వాళ్ళు రానికి మన దేశం మీదకి, వచ్చినప్పుడు కట్టుకుందాంలే తాడు కదా. మనం ఏమనుకుంటాము, దేవుడు రాకడ వచ్చినప్పుడు అప్పటికప్పుడు బాప్తిజం పొందుకొని మారితే సరిపోతుందిలే, ఇప్పుడంతా మన బతుకు మనం బతుకుదాం కదా. ఇప్పుడు ఆ వేశ్య ఏం చేసింది, వారు ఇంకా దిగిపోయేటప్పుడు చెప్పిన మాట అప్పటికప్పుడే నమ్మింది, ఆ తాడు అలాగే పెట్టింది. హల్లెలూయా. అంటే రక్షణ ఉన్న పాటునామ పొందింది, ఉన్న పాటునామ యేసు ఈ తండ్రి అయిన దేవుని నమ్మింది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు వెంటనే మనము తల వంచాలా. హల్లెలూయా. వెంటనే మన తలను వంచితేనే గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. చూడండి ఒకసారి 11వ వచనం చూడండి, అదే దాంట్లోనే, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిన మీ దేవుడిని యెహోవా పైన ఆకాశం అందును కింద భూమి ఎందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. అంటే ఎరికో పట్టణంలో ఉన్నటువంటి బలమైన వారు, ఒక మాట చెప్తాం వినండి, ఎరికో పట్టణానికి చరిత్ర ఏం చెప్తుందంటే 2 ఉన్నాయంట కాంపౌండ్ గోడలు. ఒక గోడ దాటిపోయినా ఇంకొక గోడ అడ్డం వస్తుంది. ఆ గోడ అంటే మామూలు గోడ కాదు, ఒక్కొక్కటి 100 అడుగులో ఎంతో ఎత్తుంటుంది అన్నమాట గోడ. అంత సుందరమైన పట్టణం అది. ఏం పట్టణము? ఎరికో పట్టణం. అంత ఎక్సలెంట్గా ఉంది, నిర్మాణం కానీ ఇల్లులు కానీ అంత ఎక్సలెంట్గా ఉంది. కానీ దేవుడు వారి మీద
యుద్ధం ప్రకటించాడు. కానీ ఒక మాట చెప్తాను వినండి, దేవుడు రాహాబును రక్షించాడు. రాహాబును దేవుడే అక్కడ నిలబెట్టాడు. హల్లెలూయా. దేవునికి అన్నీ తెలుసు, తెలీదా? ఇప్పుడు దేవుడు ఆ యెరికో పట్టణంకి పోవాలంటే నేను చెప్తున్నాను, మెయిన్ గేట్లో నుంచి వీళ్ళని పంపించచ్చు ప్రజల్ని, కానీ పోతే చచ్చిపోతారు కదా. పోతే వాళ్ళు యుద్ధం చేసి వాళ్ళు పొడసడము ఏదో చేసి చంపేస్తారు వీళ్ళని. కాబట్టి దేవుడు ఆ గోడ మీద ఇండ్లు కట్టుకుందామా, ఆ ఊరి అందరికంటే వెలుపల ఆమెను పక్కన పెట్టినారు. ఆమె వేశ్య అని, ఆమె ఒక వ్యభిచారి స్త్రీ అని ఆమెను పక్కన పెట్టేసి ఆ రాహాబును దూరంగా పెట్టారు. కానీ ఆమెనే దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. మనుషులందరూ ఆమెను దూరం పెట్టినారు, నువ్వు అంటురాని దానవని. కానీ దేవుడు తన ఇశ్రాయేలు ప్రజలలో నుంచి యెహోషువ ఇద్దరిని పంపించాడు. ఆ ఇద్దరు ఈమె కిటికీ ద్వారానే లోపలికి ఆ పట్టణంలోకి ప్రవేశించబడ్డారు. కాబట్టి రక్షణ నిర్లక్ష్యము చేసిన యెడల మనం చాలా నష్టపోతాం. రక్షణ నిర్లక్ష్యము చేసిన వారు ఈరోజు చాలామంది మనం చూస్తూ ఉన్నాం, ఎంతగా నష్టపోయారో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ ఏ రీతిగా అయితే ఆ ఇద్దరు పోతా పోతా నీ కుటుంబం అంతా దీవించబడాలంటే, నీ కుటుంబం అంతా క్షేమంగా ఉండాలంటే, లోకమంతా ఈ పట్టణం వాళ్ళందరూ చచ్చిపోతారు, మీ దేశమంతా మేము మా ప్రభావం చూపిస్తాం, నీవు నీ కుటుంబం బతకాలంటే నీవు మాకు చేసిన మేలును బట్టి నీ ఇంటికి ఎర్ర తాడు కట్టుకో. మీరు వచ్చినప్పుడు కట్టుకుంటా పో అనలా, మీరు వచ్చినప్పుడు కట్టుకుంటా పో అనలా. అప్పుడే ఆమె తాడును బిగించింది. హల్లెలూయా. వాళ్ళ అన్నలను తమ్ములను అందరిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. ఇంకా చెప్పిన మాట ప్రకారం బ్రతికింది. తర్వాత ఏం జరిగింది? రెండో కొరింథీయులు ఒకసారి, 2 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నేను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. హల్లెలూయా. ఏందంటే అక్కడ రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. ఇప్పుడు ఆమె వెంటనే రక్షణ పొందింది కదా. రక్షణ పొందిందా లేదా? ఇప్పుడు ఆమె వెంటనే, ఒక వేశ్య సడన్గా తన వృత్తిని మానుకోవాలంటే మానుకుంటుందా? ఆలోచన చేయాలి మనం. ఒక వ్యసనాలు కానీ లేదంటే త్రాగుబోతుడు కానీ ఇప్పటికిప్పుడే మారాలంటే వాడు మారతాడా? మారడు. కానీ ఈ స్త్రీ వెంటనే రక్షణ పొందింది. రక్షణ దినమందు నిన్ను ఆదుకొనుటకు. ఇప్పుడు దేవుడు ఆమెను ఆదుకున్నాడా లేదా? ఆమె మారింది కాబట్టి వాళ్ళ అమ్మ నాయన బతికిపోయా, వాళ్ళ అన్న తమ్ముళ్ళు బతికే, వాళ్ళ అక్క చెల్లెళ్ళు బతికే, అందరూ బతికిపోయినారు. ఎవరి వల్ల? ఒక పుణ్యాత్మరాల వలన? ఆమె ఏమైనా మంచిదా? పోనీ ఎవరి వల్ల వాళ్ళ కుటుంబం అంతా బతికింది? ఒక వేశ్య వల్ల. ఒక వేశ్య మార్పు చెందింది. ఆమె పేరు ఏం పేరు? రాహాబు. రాహాబు అంటే అర్థం ఏంది? గర్వం. నాశనానికి ముందు ఏం జరుగుతుంది? గర్వం జరుగుతుంది. కానీ మన నాశనం అయిపోకుండా తన గర్వాన్ని తీసేసుకునింది. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎవరి దగ్గరికైనా మనం వెళ్తే వారు మాట్లాడే ఒక్కోసారి గర్వకరమైన మాటలు ఎలాగుంటాయంటే, అంత గర్వంగా మాట్లాడతారు కొంతమంది. మేమే గొప్ప, మా స్థితి గొప్పది, మేమెంత ఉన్నతమైన వారు అని అంటారు. కానీ ఇక్కడ ఒక ఘోరమైన స్త్రీ తన గర్వాన్ని, తన అహంకారాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టుకొని వారిని ప్రాధేయపడతా ఉంది. నా కుటుంబాన్ని కాపాడండి, మీ దేవుడు ఆకాశమున్న దేవుడు, భూమికి దేవుడు ఆయనే. ఎట్లయినా సరే ఆయన మా దేశాన్ని అంతా పాడు చేస్తాడు, యుద్ధం ఆయన గెలుస్తాడు. మా కుటుంబాన్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితులు కాపాడండి. నేను మీకు ఆశ్రయం ఇచ్చినా, మిమ్మల్ని కాపాడినా, మా రాజుల దగ్గరికి పోయి మీరు మాకు తెలియదని అబద్ధం చెప్పినా, మీకు తాడేసి కిటికీలో నుంచి పంపించినా, ఎంత కష్టపొందానో మీకోసము మా కుటుంబాన్ని కాపాడండి అన్నప్పుడు వారు కూడా ఆమెను అదే రీతిగా ఆ మాటకు ప్రమాణం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. యెహోషువ 6వ అధ్యాయం 20 నుంచి 25 వరకు చదువుదాం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుట చక్కగా పట్టణ ప్రకారం వెక్కి పట్టణమును పట్టుకొనిరి. వారు పురుషులనేమి, స్త్రీలనేమి, చిన్న పెద్దలందరినీ, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, ఆ పట్టణంలో సమస్తము కత్తివాత సంహరించిరి. అయితే
యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, బాగా వినండి, మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెకు కలిగిన వారందరినీ అక్కడ నుండి తోడుకొని రండని దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా, వేగిలి వారైన మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలకు తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారందరినీ వారు వెలుపలకు తోడుకొని ఇశ్రాయేలుల పాలెము వెలుపట వారిని నివసింపజేసిరి. అప్పుడు వారు ఆ పట్టణము దానిలోని సమస్తము అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని, బంగారము, ఇతడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనగారాములో ఉంచిరి. రాహాబును వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారందరినీ బ్రతికించెను. ఆమె నెట్టి వరకు ఇశ్రాయేలుల మధ్య నివసించుచున్నది. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారు? ఇశ్రాయేల్ ప్రజలు ఇంకా సై అంటే సై అని యుద్ధంలోకి దిగినారు. చూడండి ఒకసారి 20వ వచనం, యాజకులు బూరలు ఊదినారు. ఇంకా అంటే దానికి అర్థం ఏంది? ఇంకా సిగ్నల్, ఇంకా యుద్ధము స్టార్ట్ చేయండి. ఒక బూర ఊదగానే ఏం చేస్తారు? ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలిపోయానంట. హల్లెలూయా. సుత్తితో కొడితే కూలిపోలే, గడారేసి కొడితే కూలిపోలే, అంత పెద్ద కాంపౌండ్ కూడా ప్రజలు కేకలకే కూలిపోయిందంట. దేవుని శక్తి అంత బలమైనది. హల్లెలూయా. ఆ పట్టణ ప్రజలు బిత్తరపోయినరా ఏమ్మా? అంత బలంగా కట్టిన గోడ ఒక సుత్త ఏటు కానీ, ఒక గడారేటు కానీ లేకుండా ఒక అరుపులతో గోడ కూలిపోయిందంటే ఇంకా వాళ్ళు భయపడినరా? ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది చూడండి. కిందనే చూడండి ఏముంది? ప్రజలందరూ తమ ఎదుట చక్కగా పట్టణ ప్రకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. ఇంకేం చేసినారు? ఇంకా కూలిపోయింది గోడ. ఒక్కొక్కరు ఇంకెక్కుతున్నారు పైకి. ఎక్కి పట్టణమును ఒక్కొక్కడు 4 దిక్కులకు పోయి అందరూ ఏం చేస్తారు? వీళ్ళందరూ పురుషులేమి, స్త్రీలేమి, చిన్న పెద్దలందరినీ, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, ఆ పట్టణంలో సమస్తమును కత్తివాత సంహరించిరి. హల్లెలూయా. పురుషులు భేదం లేదు, పిల్లల భేదం లేదు, స్త్రీలు కానీ ఏ భేదం లేదు, ఎద్దులు, ఎనుములు, గాడిదలు అన్నిటిని ఏం చేశారు? వీళ్ళు పోయి ఇంకా కత్తితో సంహరించేసినారు. కానీ యెహోషువ పోతా ఉంటే ఇద్దరు చెప్పినాడు. ఆ ఇద్దరు ఎవరు? ఇందాక మనం చూసుకున్నాం కదా 23. వేగిల వారమై. ఎవరంట వారు? ఆ ఇద్దరు ఏ వంశం? వేగిన వారు వేగుల వారమై ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, సహోదరుని, ఆమె కలిగిన వారందరినీ వెలుపలకు తోడుకొని వచ్చిరి. హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే, ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఒక రకంగా ఏమో సపోర్ట్ చేసిందా చేయలేదా? చేసింది. దేవుడు అందుకే ఆమె ఎడల కనికరము చూపించి ఆమె అడిగిన చిన్న కోరికే, నా బిడ్డలను, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలను, నా తల్లి అందరినీ కాపాడు, నా వంశం నా వారందరినీ కాపాడని అడిగినప్పుడు అందరూ చచ్చిపోతూ ఉన్నారు. స్త్రీలు, పురుషులు, ఎనుములు, గాడిదలు అందరూ చచ్చిపోతూ ఉన్నారు. కానీ యెహోషువ మైండ్కు దేవుడు గుర్తు తెప్పించి, యెహోషువ ఆ రోజు మనకు సహాయం చేసిన రాహాబును ఏం చెయ్యొద్దు, ఆమెను వాళ్ళందరినీ ఎక్కడికి తీసుకొని రమ్మన్నాడు? వెలుపలకి తోడుకొని రండి. యెరికో పట్టణం అంతా కూడా కూలిపోయింది. యెరికో పట్టణం అంతా కూడా చిన్నలేమి, పెద్దలేమి, పురుషులేమి, స్త్రీలేమి, గాడిదలేమి, ఎద్దులేమి అన్నీ కూడా కత్తి చేత సంహరించబడ్డాయి. తర్వాత ఏం జరిగింది? ఆమెను బయటికి తీసుకొని వచ్చినారు. ఒకసారి బాగా ఊహించుకోండి కథ, మీకు అర్థమవుతుంది. ఆమెను వాళ్ళ కుటుంబాలందరినీ పట్టుకొని బయటికి తెచ్చినారు. బయటికి తెచ్చిన తర్వాత ఏం చేశారు? చూడండి ఏం చేశారమ్మా. బయటికి వచ్చిన తర్వాత 24వ వచనం, అప్పుడు అంటే బయటికి వచ్చినాక, ఎవరు బయటికి వచ్చినాక రాహాబు వాళ్ళ బంధువులు అందరూ బయటకు వచ్చినాక, అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. హల్లెలూయా. అంటే కత్తితో చంపిన గాడికి ఇంకా వదిలిపెట్టలా, మళ్ళా ఏం చేశారు? దాని అంతటి ఇంకా
అగ్నితో కాల్చివేసినప్పుడు దాని ముందు ఏం జరిగిందంటే వాళ్ళందరినీ బయటికి తెచ్చి సురక్షితంగా ఇశ్రాయేలు ప్రజలతో పాటు పెట్టుకొని తర్వాత వీళ్ళు పోయి మిగిలిన వారందరినీ చంపేయడము, కాల్చేయడము ఇవన్నీ చేసినారు. ఆ యెరికో పట్టణంలో ధనము కలిగినటువంటి పట్టణం అది. చాలా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి పట్టణం అది. ఆ పట్టణంలో ఉండే వెండి, బంగారము, ఇత్తడి పాత్రలు, ఇనుప పాత్రలు అవన్నీ ఎక్కడికి వచ్చినాయంట? యెహోవా మందిర దానాగారములో ఉంచిరి. హల్లెలూయా. ఈ యుద్ధం చేసిన ఇశ్రాయేలు ప్రజలు కాదు. ఇశ్రాయేలు ప్రజలు నిమిత్త మాత్రులే. దేవుడు అంత చక్కెర నింపుతా ఉన్నాడు. దేవుడే తన సైన్యమును బలపరుస్తూ ఉన్నాడు. దేవుడే తన కృప తన బిడ్డ మీద మెండుగా ఉంచి ఎక్కడికి పోయినా విజయాలు ఇస్తూ ఉన్నాడు. యెరికో పట్టణాన్ని కూల్చారంటే ఆలోచన చేయండి. అంత బలమైన పట్టణం, అంత బలమైనటువంటి సైన్య సమూహముతో ఉండేటువంటి పట్టణాన్ని అరుపులతో కేకలతోనే గోడలు కూలిపోయినాయంటే, వీళ్ళ కాంటే కత్తులతోనే అంతమందిని చంపినారంటే, ఆ పట్టణాన్ని అంత అగ్నితో కాల్చారంటే అది మనుషుల వల్ల అయ్యేది కాదు. కేవలం దేవుని కృప వలనే, దేవుని యొక్క సహాయం వలనే వారు ఆ యుద్ధాన్ని జయించారు. తర్వాత రాహాబు ఏమైందంటే ఇంకా వారితో పాటే ఉండిపోయింది. నీతిమంతురాలుగా మార్చబడి ఆమె జీవితాన్ని పవిత్రపరుచుకునింది. వేశ్యగా ఉన్న తన బ్రతుకుని మార్చుకొని నీతిమంతురాలుగా మారిపోయిన తర్వాత చూడండి ఒకసారి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. మీలో ఎవడైనను శరీరంలో కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పినలా ఏమి ప్రయోజనము? హల్లెలూయా. దేవునికి అన్నీ ఇస్తాం మనం మన శరీరాన్ని ఇవ్వం, మన ఆలోచనలు ఇవ్వం. చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పినలా ఏం ప్రయోజనం? అలాగే విశ్వాసం క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండ మృతి మైన దగును. అంటే ఏందమ్మా? క్రియలు లేని విశ్వాసము పనికిరాదు. క్రియల్లో మన విశ్వాసాన్ని చూపించాలా. రాహాబు తన క్రియల్లో విశ్వాసము చూపించింది. రాహాబు తన క్రియల్లో యేసుక్రీస్తు రక్షణ మారు మనసు కలిగి తన జీవితాన్ని నీతిమంతురాలుగా మార్చుకునింది. ఒక వేశ్యగా ఉన్న తన బ్రతుకుని ఎప్పుడైతే దేవుని ప్రజలు యుద్ధానికి వస్తున్నారని తెలుసుకునిందో, తన ప్రజలు ఆ ఇద్దరు వేగిల వారు ఏ రీతికైతే ఇంట్లోకి వచ్చి ఆమెతో మాట్లాడి ఆమెను భద్రపరిచి, వాళ్ళిద్దరిని భద్రపరిచి అప్పుడు తన హృదయం అంతా కూడా ఇంకా మార్చేసుకుంది. ఓయమ్మ, నేను ఇంకా చచ్చిపోతానేమో, నేను వీరిని కాపాడినా నా కుటుంబాన్ని కాపాడు అని అడగడం, వారి కుటుంబం అంతా రక్షణ పొందడం, మారు మనసు పొందడం, అందరూ నీతిమంతులుగా మార్చబడ్డారు. ఈరోజు మన జీవితాల్లో క్రియలు లేని విశ్వాసం చాలామంది జీవితాలలో మనం చూస్తూ ఉంటాం. ఈరోజున మీకు ఒక విషయం తెలియదు, రాహాబు ఎవరిని పెళ్లి చేసుకుందంటే ఇశ్రాయేలులో ఉన్నటువంటి సొలొమోన్ని పెళ్లి చేసుకునింది. తెలుసా మీకు? ఇశ్రాయేలు ప్రజలున్న సొలొమోన్ని పెళ్లి చేసుకుంది. తర్వాత ఈ రాహాబుకు సొలొమోనుకు పుట్టినవాడే బోయాజు. తెలుసా మీకు? తెలియదు అనుకుంటా. రాహాబుకు సొలొమోనుకు పుట్టిన బిడ్డ పేరు ఏం పేరు? బోయాజు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? నయోమి కోడల పేరేం పేరు? నయోమి కోడల పేరేం పేరు? రూతు వాళ్ళ అత్తతో పాటు వచ్చిందా రాలేదా? అన్నిటిని విడిచిపెట్టుకొని, అత్త నీ జనమే నా జనము, నీ వంశమే నా వంశము, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటావు, నువ్వు ఎక్కడ పనుకుంటే అక్కడ నీ కీడైనా కీడు, నష్టమే నష్టం, అన్నీ ఇంకా అత్తతో అన్నీ చెప్పి అత్తతో పాటు వచ్చింది కదా. కొన్నేళ్ళు అత్తతో పాటు ఉండినాక అత్త ఇంకేం చేసింది? బోయాజుకి ఇచ్చి వివాహం చేసింది. రూతు బోయాజు నుంచి వచ్చినవాడు ఓబేదు నుంచి ఇంకా మీ అందరికీ తెలుసు దావీదు నుంచి యోసేపు మరియమ్మని పెళ్లి చేసుకోవడం, మరియమ్మ నుంచి యేసయ్య బయటికి రావడం. ఇప్పుడు రాహాబు ఈ స్త్రీ కదా, రాహాబు ఇశ్రాయేలు ప్రజలకు మారడం ఏంది? ఒక అన్యురాలమ్మ. మీకు చెప్పేది అర్థమవుతుందా? రాహాబు ఒక వేశ్య, ఒక అన్యురాలు. కానీ దేవుడు ఆమెను రక్షించుకొని ఆమెను వెలుపలకు తెచ్చి
ఆమెను బయటికి తెచ్చి ఆ యెరికో పట్టణం అంతా కూల్చేశాడు. ఈ రాహాబేమో ఇశ్రాయేలు ప్రజలటువంటి సొలొమోను పెళ్లి చేసుకోవడము, సాల్మోన్ నుంచి ఇంకా వంశం అంతా పెరిగి దావీదు నుంచి యేసయ్య. అంటే ఇప్పుడు రాహాబు దేవుని వంశంలో ఉంది. హల్లెలూయా. దేవుడు మరి ఆలోచన చేయాల, ఒక వేశ్య ద్వారా నుంచి ఒక పునాది, ఓబేదు నుంచి ఇంకా వరుసగా గమనిస్తే దావీదు, యోసేపు, మరియమ్మ వచ్చేసి యేసు ప్రభుని కనడం. ఆమె అప్పుడే రక్షణ పొందింది, ఆమె అప్పుడే తన మనసుని మార్చుకునింది. హల్లెలూయా. ఆమె మనసుని తక్షణమే మీరు 10 రోజులు మీరు పోయి అన్ని సామాన్లు పెట్టుకొని కత్తులు కటార్లు పెట్టుకొని వచ్చేకల్లా 10-20 రోజులు అవుతుందిలే, అప్పటికల్లా నేను గుడ్డ కడతా పో, అంతవరకు నేను వేశ్య బతుకుతా పో అనలేమా. అంతవరకు నేను ఈ పనిలో పాడు పని చేసుకుంటూ ఉంటా పో, నాకు బాగా డబ్బు వస్తుంది, నాకు మంచి ఆమె చాలా అందగత్తె అని రాశారు చరిత్రలో. రాహాబు చాలా అందగత్తె అంట, అంత సౌందర్యవత్త అంట ఆమె. అంతగా ఉండే ఆమెను దేవుడు మార్చాడంటే ఆలోచన మనం చేయాలి. ఈరోజు మీరు అనొచ్చు, నాయనా మేమేమని అట్లా కనపడుతున్నావో నీకు అంటే, నేను అట్లనట్లా ఆమె లాంటి జీవితం మనం కూడా జీవిస్తూ ఉన్నాం. ఆమె లాంటి పోలిక మనం తీసుకోవాలా. అవును, ఇప్పుడు ఆమె వేశ్య ఉంది, కానీ మనలో ఏదో ఒక లోపం ఉంటుంది, ఏదో ఒక తప్పు మనలో, త్రాగుడో, ఏదైనా జూదమో, లేదంటే బూతులో, ఏదో చాలా రకాలుగా ఉంటాయి. ఆమెకేమో ఆ రకమైనటువంటి పాపం ఉంది, మనకేమో ఇంకొక రకమైన పాపం ఉంది. ఈరోజు దేవుడు ఆమెను రక్షించుకొని క్రీస్తు వైపు త్రిప్పుకున్నాడు. తన సంతతి యేసు ప్రభువు వచ్చాడు ఆమె సంతతిలో నుంచి. మనం కూడా తెలుసుకోవాలని సత్యం ఏంటంటే, దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నీవు కూడా నీ ఇంటిని చక్కబెట్టుకుంటేనే గొప్ప కార్యాలు నీవు చూడగలవు. ఈ రోజున ఈ రాహాబు జీవితాన్ని చూసిన మనం, రాహాబు జీవితంలో అన్నిటినీ పోగొట్టుకునింది, కానీ దేవుని బిడ్డలకు సహాయం చేసింది. హల్లెలూయా. దేవుని బిడ్డలకు ఏం చేసింది? సహాయం చేసింది. యాజకులు బూర ఊపగానే వీళ్ళందరూ కేకలు వేయగా యెరికో పట్టణం గోడ అంతా కూలిపోయింది. కానీ యెహోషువ ఏమన్నాడు? అరే, లోపల మనకు సహాయం చేసిన ఒక రాహాబు ఉంది, ఆ రాహాబు ఆమెతో వారందరినీ కూడా క్షేమంగా బయటికి తీసుకొని రండి. బయటికి తెచ్చినాక ఆ పట్టణంతా కూడా కాల్ చేశారు. కాబట్టి తెలుసుకోవాలని సత్యం ఏంటంటే, దేవునికి నీవు సమయం ఇస్తే, దేవునికి నీ జీవితం ఇస్తే, దేవునికి నీ శరీరం ఇస్తే, దేవునికి నీ యొక్క హృదయమైన ఆలయము నువ్వు దేవునికి ఇస్తే, దేవుడు నీ జీవితాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో సైతానికి కానీ చీకటికి కానీ దేవుడు అప్పగించాడు. రాహాబుని రక్షించుకున్న దేవుడు, ఒక వేశ్యని రక్షించుకున్న దేవుడు. ఈరోజు మరి మనలో ఏ లోపాలు ఉన్నాయో మనకు తెలుసు, అవి సరి చేసుకుంటే దేవుడు మనల్ని కూడా రక్షించును గాక. హల్లెలూయా. అర్థమైందా ఇప్పుడు కథ మీకు? రాహాబు గురించి క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఫస్ట్ నుంచి అడుగుదాం. రాహాబు ఏ దేశానికి చెందినామా? ఏ పట్టణానికి చెందినామా? యెరికో పట్టణానికి చెందినామా? రాహాబు అంటే పేరుకు అర్థమైంది గర్వము అని అర్థము. రాహాబు ఏం పని చేసేది? ఒక వేశ్య. రాహాబు ఇల్లు ఎక్కడ కట్టుకునింది? యెరికో పట్టణ ప్రాకారము గోడ మీద ఆమె ఇల్లును కట్టుకునింది. యెరికో పట్టణం అందరూ కూడా ఆమెను వెలివేసినారు. ఆమె ఒక వ్యభిచారి స్త్రీ అని చెప్పి దూరంగా ఆమెను పెట్టినారు. యెహోషువ ఇంకా తన సైన్యం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెరికో పట్టణాన్ని సమీపించినప్పుడు ఇద్దరిని లోపలికి పంపించారు. ఆ ఇద్దరు ఎవరు? వేగిలవారు. ఎవరు ఆ ఇద్దరు? వేగిలవారు ఎట్లా కొట్ల ఆ గోడ ఎక్కి ఆమె ఇంట్లోకి జొరబడినారు. ఆమె వారికి ఆశ్రయం ఇచ్చింది. ఆమె వారిని పొగిడింది. ఆకాశములకు దేవుడు ఆయనే, భూమికి దేవుడు ఆయనే, మీ దేవుడు ఎంతో గొప్పోడు, నాకు కూడా మీ దేవుని ఎందు నమ్మకం ఉంది, మా దేశం అంతా ఎట్టైనా నాశనం చేస్తాడు ఇంకా మీ దేవుడు అనుకున్నాడు కాబట్టి నేను మిమ్మల్ని కాపాడుతా అని వారిని రక్షించింది. గడ్డిలో దాచిపెట్టి రాజు పిలిచినప్పుడు రాజు దగ్గరికి పోయి అబద్ధం చెప్పింది. నేను రాళ్ళమీతో వచ్చారు కానీ నేను వారు ఎట్టపోయినారు నాకు తెలియదు, నేను ఎరగలే, వారు నాకెవరో తెలియదు, రాళ్ళమీతో వచ్చినారో నేనైతే నాకేం తెలియదు అని చెప్పి అబద్ధం చెప్పి ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చినాక వారిని బయటికి రమ్మని చెప్పి వారితో మాట్లాడింది. ఏం మాట్లాడింది? నేను మిమ్మల్ని కాపాడినా, నేను మిమ్మల్ని భద్రపరిచిన, మీరు కూడా నా కుటుంబాన్ని, నా తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్ళని అందరినీ కాపాడండి,
మీకు చేసిన సహాయానికి నాకు ఈ మేలు చేయండి అని అడిగినప్పుడు ఆ ఇద్దరు కూడా సరే మేము వెళ్ళిపోతా ఉన్నాము, నీ ఇంటికి ఒక ఎర్రని తాడు కట్టుకో, మేము సంహరించడానికి వచ్చినప్పుడు, యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు నువ్వు కట్టిన గుడ్డను చూసి మేము మిమ్మల్ని వదిలేస్తాము, మిగతా వాళ్ళందరినీ కూడా చంపేస్తాము అని చెప్పి ఆ కిటికీలో నుంచి ఆమె తాడు వేయడము, ఆ తాడు పట్టుకొని పోయేటప్పుడు జాగ్రత్తగా ఒక 3 రోజులు ఎక్కడన్నా కొండ ప్రాంతంలో దాక్కొని పోండి, మా వాళ్ళందరూ మీకోసం తిరుగుతూ ఉన్నారు, జాగ్రత్తగా పోండి అంటే ఆ రీతిగా ఆమె చెప్పిన మంచి మాటలు విని వాళ్ళు పోవడము. పోయినాక మళ్ళీ యుద్ధానికి వాళ్ళు రెడీ అయ్యి రావడము. అంతా రెడీ అయ్యి వచ్చినాక యాజకులు బూరలు ఊదినప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు, ఇంకా కేకలు వేశారు. కేకలు వేసినప్పుడు ఆ కేకలు ఇంకా సౌండ్ ఇంకా ఎక్కువ వేసరికి, ఇంకా కేకలు ఉజ్జీవంగా కేకలు వేసేసరికి ఎరికో గోడలు ఏమైపోయినాయి, కూలిపోయినాయి. కూలిపోయినాక వీళ్ళు ఒక్కొక్కరు ఆ గోడలు ఎక్కడము, ఆ పట్టణంలో ఉన్న చిన్నలు పెద్దలు స్త్రీలు పురుషులు గాడిదలు ఎనుములు ఎద్దులు అన్నింటినీ కూడా ఏం చేశారు, కత్తితో సంహరించేశారు. సంహరించినాక యెహోషువ ఇద్దరిని లోపలికి పంపించేవరే, మనకు ఆ రోజు సహాయం చేసిన రాహాబు కుటుంబకులు అందరినీ కూడా బయటికి తీసుకొని రండి, జాగ్రత్తగా తీసుకొని రండి, వారికి ఏ ఆపదకు రాకూడదు అని తెచ్చి మన గుంపులో పెట్టండి అని చెప్పినప్పుడు ఇద్దరు పోయి మళ్ళా వాళ్ళని కాపాడి బయటికి తెచ్చినాక అప్పుడు ఏం చేస్తారు, ఆ పట్టణం మీదంగా ఒక అగ్ని కుమ్మరించి ఆ పట్టణాన్ని అంతా కూడా అగ్నితో కాల్చివేస్తారు. అప్పటి నుంచి రాహాబు తన జీవితాన్ని మార్చుకోవడము, అంతవరకు అన్ని రాళ్ళుగా యేసు తండ్రి అయిన దేవుడు అంటే తెలియక, ఎవరు తెలియక, భక్తి అంటే తెలియక, లోక ఆశలతో వేష జీవితం జీవించినటువంటి రాహాబుని దేవుడు రక్షించుకొని ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి సాల్మోన్కి వివాహం జరిగేటట్టుగా దేవుడు ఏర్పాటు చేశాడు. తర్వాత ఆమె వంశంలో నుంచే ఓబేదు, యోసేపు, మరియమ్మ వివాహం, యేసు ప్రభు, దావీదులందరూ కూడా ఆమె వంశంలో నుంచే బయటకు వచ్చిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ చరిత్ర, ఈ జీవిత చరిత్ర, ఒక వేశ్య కథ చెప్పడం ఎంత గర్వంగా ఉంది నాకు. ఒక వేశ్య మారిపోయిందంటే మరి మనం కూడా ఏదో చిన్న చిన్న పాపాలు, అతిక్రమములు, చిన్నవే మనం చేసేది, అంత పెద్ద తప్పులు మనం ఏం చేయలేం. కానీ అంత ఘోరమైన స్త్రీయే మారిపోయిందంటే ఈరోజు మరి మన బతుకులు మారకపోతే దేవునికి మనం లెక్క చెప్పాల్సిన అవసరము ఎంతగానో ఉంది. ఆ పట్టణం అంతా కూడా కాల్చేశారు, ఆ పట్టణంలో వాళ్ళందరూ చంపేశారు, కానీ దేవుడు ఆ ఒక చెడిపోయిన స్త్రీనే కాపాడినాడు. కాబట్టి ఈరోజు మన చెడిన బ్రతుకులను దేవునికి ఇచ్చుకుందాం, మన పాడైన జీవితాలను దేవునికి ఇచ్చుకుందాం, మనం దేనికి పనికిరాని స్థితిలో ఉన్న మన బ్రతుకులను దేవునికి ఇచ్చుకుందాం. ఆ అందమైనటువంటి స్త్రీ తన వృత్తిని వదులుకొని సమస్తాన్ని విడిచిపెట్టుకొని తన తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను కాపాడుకునింది. ఈరోజు నీవు కూడా నీ కొడుకుల కోసం, నీ పిల్లల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం అన్నిటినీ విడిచిపెట్టుకొని నీ పిల్లలను దేవుని సన్నిధిలో కాపాడుకో. రాహాబు ఏ రీతికైతే తన పిల్లలను, తన అన్నదమ్ములను, అందరినీ కాపాడుకునిందో ఈరోజు నువ్వు కూడా నీ కుటుంబానికి అంత బలంగా నీవు నిలబడాలి, అంత ఆత్మీయంగా స్థితి నీవు పెంచుకోవాలి. నీ స్థితిగతి రోజు రోజుకి ఉన్నత స్థితికి వెళ్ళాలా దేవుని విషయంలో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాహాబు జీవితం విన్న మనమందరం కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆమె వెంటనే రక్షణ పొందింది. వెంటనే వారు చెప్పినట్టుగా ఆమె అంగీకరించింది. కాబట్టి మనం కూడా ఈ సమయంలో దేవుని మాటలు విన్న మనం వెంటనే నీవు ఇప్పుడే ఈ సమయంలోనే రక్షణ మారు మనసు పొందితే దేవుడు నిన్ను సంరక్షించి కాపాడునుగాక. హల్లెలూయా. ఈరోజు రాహాబు అంతటినీ విడిచిపెట్టుకునింది. మంచి డబ్బు సంపాదించేది కదా, అందగత్తె ఆమె. వాక్యంలో ఉంది అందగత్తె ఆమె. ఎంత డబ్బు సంపాదించేదో మొత్తం వదిలేసిందంట, మొత్తము వదిలేసింది. కానీ వదిలేసినాకనే ఆశీర్వాదం స్టార్ట్ అయిందాడ. హల్లెలూయా. ఆలోచన చేయండి, నువ్వు వదులుకుంటే నూరంతల ఆశీర్వాదం. ఏదైనా సరే పాడు జీవితం నీలో ఉందేమో వదిలేసుకో. బంధు ప్రీతి కలిగి ఉన్నావేమో, రక్త సంబంధుల ప్రీతి కలిగి ఉన్నావేమో, వాళ్ళు నన్ను చూసుకుంటారు, అందరినీ దేవుని కంటే విలువైంది ఏది లేదని తెలుసుకొని వదిలిపెట్టి ప్రభు వైపు చూడు. ప్రభువు నిన్ను గణపరుస్తాడు. ఆ పట్టణం అంతా కాల్చివేయబడింది, కానీ రాహాబు కుటుంబం ఒక్కటిని దేవుడు కాపాడినాడు. ఇంకొక మాట కూడా చెప్తాను. నోవాహు దినాల్లో కూడా మనం గమనించినట్లయితే నోవాహు పడవ ఎన్ని సంవత్సరాలు కట్టినాడు తెలియదు. ఎన్ని సంవత్సరాలు పడవ కట్టినాడు నోవా? ఎన్ని సంవత్సరాలు నోవా పడవ కట్టాడంటే 120 సంవత్సరాలు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు కట్టినాడు చెప్పండి అందరూ? ఎన్ని సంవత్సరాలు నోవా ఓడ కట్టినాడు? 120 సంవత్సరాలు ఓడను కట్టినాడు. ఆ 120 సంవత్సరాలు బాగా వినండి ఒకసారి. ఆ
ఆ 120 సంవత్సరాలు నోవాహు తిరిగి నిన్ను లేదంట. ప్రతి ఇంటికి పోయాడంట, ఒరే దేవుని ఉగ్రత వస్తుంది, నేను ఒక పడవ కడతానా, పడవలోకి ఎక్కుతావా, బాగుపడతావురా, బతుకుతావురా? పోరా పిచ్చోడా, నీ దగ్గర డబ్బు ఎక్కువైనట్టుంది, అంత పెద్ద ఓడ ఎందుకు కడుతున్నావురా నువ్వు అంటే, నా దేవుడు చెప్పినాడు ఇంత పొడుగు కట్టమని, ఇంత ఎడలుపు కట్టం, ఇంత ఎత్తు కట్ట, నా దేవుడు పోరా, నీ దేవుడు ఒక పిచ్చోడు, నువ్వు ఒక పిచ్చోడు అని అందరూ కూడా ఏం చేశారు? నోవాహుకును 1 సంవత్సరం కాదు, 120 సంవత్సరాలు కాళ్ళ ఇళ్ళ పట్టుకున్నాడంట. ఒక్కడు కూడా అబ్బా నోవా నువ్వు నా మంచిగా చెప్తున్నావు నాయన, నేను ఎక్కుతా పడవని ఒక్క ముసిలు కూడా అనలేదంట. ఒక ముసలోడు కూడా ముందుకు రాలే. ఆలోచన చేయండి. అంటే ఆ పట్టణము ఎంత పాడైన పట్టణమో ఆలోచన చేయండి, ఎంత రోతకరమైన పట్టణమో ఆలోచన చేయండి. ఎప్పుడైతే దేవుడు నోవాహు ఎవరు ఎక్కర్రా నాయన, నువ్వు నీ పిల్లలు నీ కోడళ్ళు నీ భార్య అందరు ఎక్కండి, జత జత పశువులందరినీ ఎక్కించుకొని, అయ్యి మేలురా నాయన వీళ్ళకన్నా, వాళ్ళని ఎక్కించుకో అని పశువులను అన్నిటినీ ఎక్కించుకొని, గడి ఎవరు వేసినారు ఇప్పుడు? వాకిలి గడ దేవుడు వేసేసినాడు. ఇంకా బయట నుంచి లోపల లేదు గడ దానికి. ఓకే, లోపల ఉంటే నోవా వాళ్ళ తమ్ముళ్ళు బంధువులు ఎవరో, ఒరే నోవా నేను రా నీ చిన్న, నేను రా నీ మామూడే నోవా మమ్మల్ని వదిలిపెట్టిపోతారు, మరి కాపాడరా అంటే, నోవాహు ఏడ వాకిలి తీర్చాడు అని గడ దేవుడు ఎక్కడ పెట్టినాడు? బయట పెట్టినాడు. గడ పెట్టేసినాడు. ఎన్ని రోజులు వర్షం పడింది? 40 రోజులు రాత్రి పగుళ్ళు, మామూలు వాన కాదు, కొండపోతు వర్షం. సముద్రం లాగా ఊరంతా మునిగిపోయిందంట. పడవ నీళ్ళ మీద తేలుతా ఉందంట. హల్లెలూయా. ఆ పడవకు డ్రైవర్ ఎవరు? దేవుడే. నోవాహు కుటుంబాన్ని రక్షించుకున్నాడు. దేవుడు అన్నాడు, నోవాహు ఈ ప్రజలందరిలో నీవు నీతిమంతుడవు, యథార్థవంతుడవు, నమ్మకమైన వాడవు కనుక ఓడగట్టే బాధ్యత నీకు ఇస్తా అంటే, అంత ఊరిలో నోవాహు ఒక్కడే దేవుడు కనిపించాడంటే నోవాహు ఎంత మంచోడో ఆలోచన చేయండి, ఎంతగా దేవుని కోసం ప్రయాసపడ్డాడో ఆలోచన చేయండి. నేను చెప్పేది అదే. దేవుని కోసం ప్రయాసపడిన వాడు, దేవుని కోసము అన్నిటినీ విడిచిపెట్టుకున్నవాడు, దేవుని కోసం ఏ దానికైనా సిద్ధపడిన వాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం అన్న ప్రతి ఒక్కడు చరిత్రలో కూలిపోయినట్టు లేదు. చరిత్రలో వారి పేరు నిలిచిపోయింది. హల్లెలూయా. దేవుని కోసం సమస్తాన్ని వెచ్చించినటువంటి ప్రతి ఒక్కరి పేరు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాశాడు, జీవ గ్రంథంలో రాశాడు. వారినందరినీ మనం చూడాలా పరలోక రాజ్యంలో. పౌలును చూడాలా, దావీదును చూడాలా, అందరినీ చూడాలా. మనం అట్ట బ్రతకాలి. నాయన నేను సచ్చే మా నాయనను చూడాలనుంది. ఇంకా నాయనను చూసావా? ఇంకా భర్తను చూసావా? పరలోకంలో మా అబ్బ ఉంటాడు. ఏం అబ్బతో ఏం చేస్తావు? పరలోకానికి ఎందుకు పోవాలంటే రాజులను, గనులను, హతసాక్షులైన వారిని, సువార్థికులను, గనులను, పేరు ప్రఖ్యాతులు గణించిన వారిని, దేవుని కోసం మరణించిన వారిని, మోషేను, అబ్రహామును, పౌలును, స్టెఫెనును, వీళ్ళందరినీ చూడడానికి పోవాలా మనం. తెలుసా మీకు? వారిని చూడడానికి పోవాలా పరలోక రాజ్యానికి. మా చిన్న సచ్చి స్వర్గలోకంలో ఉంటాడేమో, ఆడికి పోయి నేను మా చిన్న వీళ్ళకి ఇంకా ఈ బంధుప్రీతి ఉంటుంది అన్నమాట. రక్తం, మా రక్తం. నేను చెప్పేది మీకు చాలాసార్లు చెప్పిన, ఈ దేహం ఏదో ఒక రోజున పురుగుల పాలు అవ్వాల్సిందే. కాబట్టి ఈ దేహం కొరకు నువ్వు ఎంత ప్రయాసపడినా వ్యర్థమే. రాహాబు అదే తెలుసుకునింది. బెచ్చ ఇంత పాడు బతికినానే నేను, ఇప్పుడు నా ఇంటికి దేవుడే వచ్చాడు, నన్ను కాపాడుతూ ఉన్నాడు అని రక్షణ మారు మనసు పొందింది. రాహాబు తన జీవితాన్ని బాగు చేసుకునింది. రాహాబును దేవుడు ఘనపరిచాడు. నోవాహు దినంలో నోవాహు అంతా కూడా ఆ సామ్రాజ్యంలో వాళ్ళందరికంటే నోవాహు పవిత్రమైన వాడు, న్యాయవంతుడు, నీతిమంతుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు నోవాహుకు అవకాశం ఇచ్చాడు. కొంతమంది అంటారు నోవాహు కాడ బాగా డబ్బు ఎక్కువైందేమో, అందుకని దేవుడు నోవాహుకు చెప్పినాడు పడవ కట్టమని. మీ విషయం తెలిసి చరిత్ర ఏం చెప్తుందంటే, నోవాహుకి కూళ్ళు ఇచ్చేదానికి కూడా డబ్బు లేదంట. కూళ్ళు ఇచ్చేదానికి కూడా డబ్బు లేదంట. వీళ్ళే కోళ్ళల్లో కొడుకులు పోయి కట్టెలు కొట్టుకొచ్చుకొని వీళ్ళే అన్ని తిప్పలు పడి వీళ్ళే దాన్ని చేసుకున్నారంట. అంత కష్టపడితే వీళ్ళందరూ చుట్టూ వాళ్ళందరూ ఏంది వాళ్ళ కుటుంబాన్ని, ఒరే ఏంద్ర మీకు ఎర్రి పట్టింది,
ఏంద్రా మీకు పడవ కట్టుకుంటాను ఏంద్రా, ఇల్లు కట్టుకోండి రా నైనా, ఇల్లు కట్టుకోండి రా ముందు. చర్చి ఎందుకురా కళ్యాణ్ బాబు, నీకు ముందు ఇల్లు కట్టుకోరా నాయన. ఇల్లు చిన్న రూము, ఇల్లు ఎవరికి కావాలి ఇల్లు? దేవునికి ఘనమైన ఇల్లు కట్టాలా. హల్లెలూయా. నా ఆశ అదే. మనం అనుకుంటే 100 సెంట్లలోనే ఉండొచ్చు, మనం అనుకుంటే 1 ఎకరాలని ఇల్లు కట్టుకోవచ్చు. కానీ దేవునికి మనము అధికారం ఇవ్వాలా, ఆయనకి మనం సర్వ అధికారం ఇవ్వాలా. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. హల్లెలూయా. దేవుని నువ్వు గణపరుస్తే చాలు, పరలోకంలో నీకు అసలైన ఘనత దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆ రాజ్యంలో ఉండే వెండి బంగారము ఇతడి పాత్రలు, ఈ పాత్రలన్నీ తీసుకొని ఆడబెట్టినారంట, దేవుని మందిర దానాగారంలో పెట్టినారంట. ఎవరు తీసుకోలే, దేవుని సొమ్ము దేవుని దగ్గరికి పోయింది. ఈరోజున యాజకులైనా, లేదంటే ఈరోజున మన ముందుండే పాస్టర్లైనా, ఎవరైనా సరే నీతో దేవుడు మాట్లాడినట్టే నువ్వు నమ్మాలా. దేవుడే నాతో మాట్లాడిన ఈరోజు, దేవుడే నా స్థితిగతులను మార్చి ఈరోజు అని నీవు నమ్మితేనే నీ జీవితంలో గొప్ప కార్యాలు నీవు పొందగలవు. ఈరోజున మన జీవితాన్ని మనం బాగు చేసుకోకపోతే ఏదో ఒక రోజున దేవుడు వచ్చినప్పుడు మనం ఈ లోకంలో ఏమైపోతామో విడవబడతాం. దేవుడు మన వైపు కూడా చూడ్డు. కానీ రాహాబులాగా మన కళ్ళు తెరుచుకొని నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా నీవు కాపాడుకోవాలా. హల్లెలూయా. నేను ఒక్కనే బాగుపడితే చాలా అనుకోవద్దు. నీ కుటుంబము, అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళను అందరికీ నువ్వేం చేయాలా? రక్షణ మార్గంలోకి నడిపించాలి. ఒక రాహాబు అంత చెడిపోయిన స్త్రీకి అంత జ్ఞానం ఎట్టొచ్చిందమ్మా? ఆలోచన చేయండి. ఇప్పుడు చెడిపోయిన కాడికి పోయి వాడు ఏమంటాడు? నన్ను బాగు చేసారు అంటాడా? నా కుటుంబం అంతా బాగు చేశారు అంటాడా? నన్ను బాగు చేయ ముందు అంటాడు, కానీ నా కుటుంబం ఎవడన్నాడు? కానీ ఈమె తన కుటుంబాన్ని కూడా కాపాడుకునింది, తన అన్నదమ్ములను కాపాడుకునింది, అక్క చెల్లెలను కాపాడుకునింది. నీ తోడుబుట్టిన అక్క చెల్లెలు, నీ తోడుబుట్టిన అన్నదమ్ములను, నీ తల్లిదండ్రులను కాపాడుకో. క్రీస్తు రక్తం ప్రతి పాపమును కడుగుని తెలియపరిచి వారి కోసం దివారాత్రులను ప్రార్థన చేయి, వారిని రక్షణ మార్గంలో నడిపించు. నీవు పరలోకానికి పోతే నీతో పాటు నీ అన్నదమ్ములను, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు పరలోక రాజ్యానికి రావాలా. అది క్రైస్తవుని లక్షణం. దేవుడు ఊరికినే రాయలే ఇవన్నీ, పని పాట లేక ఒక బైబిల్ రాసి మన ముందర డిసిడి బయలా. వాటిని పాటించాలా, మనం వాటి అనుసారం మనం తీసుకోవాలా. నేనే తినాలా, నేనే లావ్ అయిపోవాలా, ఇది ఇంతే, నిజంగా ఇంతే. మనమే తినాలా, మనమే ఉండాలా, మనమే ఆస్వాదించాలా. 10 మందికి పెట్టకూడదు. పిల్లికి కూడా బిచ్చం పెట్టకూడదు కొంతమంది అయితే. ఈ రోజున మన బ్రతుకుని మనము 10 మందికి సహాయం చేసేవారిగా మన చేయని దేవుడు ఉంచునుగాక. హల్లెలూయా. 10 మందికి మేలు చేసేవారిగా మనం ఉండుదుముగాక. ఈరోజు నీవు చేసే ప్రతి ప్రార్థన కొన్ని వేల మందిని కదిలించాలా. నేను చేసే ప్రార్థన ఇది నా గర్వంతో అతిశయంతో చెప్పడంలా. నేను చేసే ప్రార్థన ఈరోజు కొన్ని వేల మంది బలపడుతున్నారు. లైవ్ కానీ, టీవీ ఛానల్ కానీ, ఇక్కడ ఉన్న మీరు కానీ. మనం ఒకరోజు అటు పక్క పోతూ ఉంటే ఆ లాస్ట్లో కాలనీలో ఒక అన్న అన్నాడు, అన్న నువ్వే కదా వాక్యం చెప్పేది, మీ వాక్యం మాకు రాత్రిపూట బలి వినపడుతుందన్నా. అసలు ఎంత బాగా క్లారిటీగా చెప్తావు అన్న యేసయ్య గురించి. ఎవరు విన్నారంట ఆ మాట? మనోళ్ళు ఇల్లా. మనోళ్ళకి చెవులు ఉండవు. ఏమైతే మనోళ్ళకు చెవులు, క్రైస్తవులకు మన క్రైస్తవులకు చెవులు ఎట్లుంటాయి? బయటోనికి మాత్రం వినసొంపుగా ఉంటుంది. ఎందుకు? రక్షణలోకి రావాలా, క్రీస్తు అడుగుజాడలో నడవాలా అనే ఆశ, ఆసక్తి. ఈరోజు ఎంతో మంది గొప్ప గొప్ప కులస్తులు, గొప్ప గొప్ప మతస్థులు మారిపోతున్నారు యేసు ప్రభు వైపు. ఎందుకు మారుతున్నారమ్మా? వారి దేవుడు నిజమైన దేవుడు కాదని తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని వారు ఎరిగారు కదా. మరి మనం ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళను మన భక్తి ఇద్దరం చూసుకుందాం. వాళ్ళు మొన్నగాక 1 నెల కింద 2 నెలల కింద మారింటారు. కానీ వాళ్ళు ఎంత భక్తిగా ఉంటారో, లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటారో, ఎంత బైబిల్ చదువుతారో, టీవీ, సినిమా, పాట కూడా చూడాలి. ఇంకా వాటం పడితే టీవీనే తీసేసుకుంటారు ఇంట్లో. మనమేంది, మన సెల్లుకు రింగ్ టోన్లు, ఇంకా సినిమా పాటలే. మనం ఎక్కడికి పోయినా లోకపు మాటలే, లోకపు తలంపులే, లోకపు ఆలోచనలే. ఒక బైబిల్ తెలియదు, ఒక పాట తెలియదు. ఈరోజు మన పరిస్థితులు ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నాయో ఆలోచన చేయండి. వేరే కులస్తులు, వేరే వాళ్ళందరూ యేసు ప్రభు నమ్ముకున్న వారందరూ గొప్ప స్థితిలో ఉన్నారు. రాహాబులాగా. రాహాబు ఇప్పుడు గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయింది కదా. ఏమ్మా,
ఒక అన్యురాలు కదా, రాహాబు ఒక అన్యురాలు, దేవుడు అంటేనే తెలియదు, కానీ దేవుడు ఆమెను తెచ్చి ఆమె వంశంలో నిలబెట్టుకున్నాడు. ఈరోజు మనం కూడా ఆయన వంశంలో పుట్టిన వారమే. ఆయన రాజు అయితే మన రాకుమారులం, రాజకుమార్తెలుగా మనం బ్రతకాలా. యథార్థంగా నీతిగా మనం బ్రతికితేనే, శరీరమును కావలసిన వాటన్నిటిని విడిచిపెట్టుకొని ఆత్మ సంబంధమైన వాటిని వెతికితేనే దేవుని సన్నిధికి మనము వెళ్ళగలము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అన్యులు మారుతున్నారు, ఇతర మతస్థులు మారుతున్నారు, కానీ పుట్టినప్పటి నుంచి క్రైస్తవునిగా ఉన్నావు, ఇంకా నీలో మార్పు రాలేదేమో, ఇంకా నీలో ప్రార్థన జీవితం రాలేదేమో, అలవాటు చేసుకోలేకపోతున్నావేమో, ఇంకా నోటి మాటలు కళ్ళు, కొంతమంది అయితే కళ్ళు కూడా ఎగరేసి కళ్ళు ఎగరేసే అలవాటు కొంతమందికి, సైగలు చేసే అలవాటు, మందిరాలలో కూర్చోనేది సైగలు చేసుకునే అలవాటు కొంతమందికి ఉంటుంది, ఎక్కిరించుకునే అలవాటు కొంతమందికి ఉంటుంది, హేళన చేసే వారికి అవమానం, ఇవన్నీ ఏది క్రైస్తవులకు ఉండాల్సిన అవసరం? ఇవన్నీ ఉంటే వెచ్చగన్నా ఉండు, చల్లగన్నా ఉండు. వేరే వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సి వస్తుంది ఈరోజు, వేరే వాళ్ళ భక్తిని చూసి మనం నేర్చుకోవాల్సి వస్తుంది ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పుట్టకతోనే క్రైస్తవులకు పుట్టిన మనము దేవునికి ప్రియమైన వారిగా మనము ఉండాలి. దేవుడు మనకిచ్చిన జీవితం ధన్యకరమైన జీవితం. హల్లెలూయా. ఒక అన్నిరాలను మార్చుకున్న దేవుడు పుట్టుకతో క్రైస్తవునిగా జన్మించిన నిన్ను కాపాడలేడా, రక్షించలేడా? ఆలోచన చేసుకో. ఆయన కాపాడుతాడు, సహాయం చేస్తాడు. నీ చుట్టూన్న వారందరూ కాలి బూడిదైపోయినా దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఊరికినే రాయలే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముతేనే, విశ్వసిస్తేనే గొప్ప కార్యాలు జరుగుతాయి. నీవు నిర్లక్ష్యం చేసి దేవుని అవమానపరిచి దేవుని దూరం చేస్తే చాలా నష్టపోతావు. ఎరికో పట్టణం వాళ్ళందరూ ఏమైపోయారు? స్త్రీలు పురుషులు ఏ భేదం లేకుండా చచ్చిపోయారు. దేవుడు ఒకానొకరు ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన ఈ తొడ మీదంట యేసుప్రభు రాకుడు వచ్చిన, ఆయన గుర్రం మీద వచ్చేటప్పుడు కొన్ని వేల సైన్యములతో పాటు ఆయన వస్తాడంట. అల్లాటప్పగా ఆయన రాడు. కొన్ని వేల మంది సైన్యములతో గుర్రాల మీద, మేఘముల మీద ఆయన ఆసీనుడు అయినప్పుడు ఆయన తొడ మీద ఉంటుందంట రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆలోచన చేయండి మరి. అంటే ఐ ఆమ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, నేను రాజులకు రాజుని. ఎవరు రాజు? రాజులకు రాజు అంటే ఇంక దాని అర్థమైంది ఇంక అందరికంటే నేను గొప్పవాడు, అందరికంటే ఉన్నతమైన వాడిని నేను వచ్చినప్పుడు నేను ఎత్తబడాలంటే మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలా? కడుగుకోవాలా. మన ఆత్మను, మన శరీరము దేవునికి ఇస్సోపుగా, హిమముగా మన జీవితాన్ని మార్చుకోవాలి. ఈ రోజున తెల్లవారుజామున కురిసే మంచు ఏ రీతిగా చెట్టుకు బలం ఉంటుందో, ఈరోజు మన జీవితానికి కూడా దేవుని వాక్యము అంత బలం ఇస్తుంది. ఈరోజు మన జీవితానికి కూడా దేవుని శక్తి అంత బలం ఇస్తుంది. కాబట్టి నీ కురింగిన వేళలో, నీ కష్టస్థితిలో, నీ అవమాన స్థితిలో, నీ ఒంటరితనం స్థితిలో, నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, యేసు ప్రభు నీకు ఉన్నాడని మర్చిపోవద్దు. దేవుని నిన్ను బలపరచగలడు, దేవుని స్థిరపరచగలడు. దేవుని నీ విశ్వాసం ఉంచితే, నీ క్రియల్లో దేవుని నిన్ను గణపరుస్తే, నీ నడవడికలో దేవుని గణపరుస్తే, దేవుడు నిన్ను మృత్యుంజయుని చేస్తాడు. హల్లెలూయా. దేవుడు నీకు నిత్య రాజ్యాన్ని ఇస్తాడు. ఆయన సన్నిధిని చేరుకునే అవకాశం దేవుడు మనకు మార్గము చూపిస్తాడు. దేవుడు అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి వద్దకు రాలేరని దేవుడు శ్రేష్టంగా చెప్పాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా నీలో రక్షణ మారు మనసు లేదేమో, ఇంకా దేవుని విశ్వాసం లేదేమో, ఒక ఉడతా భక్తి వేష క్రైస్తవ జీవితం నీలో ఉందేమో. ఒక సేవకునిగా చెప్తున్నాను, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ మిమ్మల్ని ఏదో చేయాలని నాకేం లేదు, కానీ ఒక సేవకునిగా చెప్తున్నాను. దేవుడు ఒకవేళ ఈరోజు రాత్రి వస్తే మన బతుకు ఏమవుతుందో ఆలోచన చేసుకుందాం. దేవుడు ఈరోజు రాత్రే ఆయన వస్తే, ఈ క్షణమున దేవుడు వస్తే మనం ఎత్తపడతామా, విడవబడతామా? ఆలోచన మనం చేసుకోవాలి. చేసుకుంటేనే మన జీవితాన్ని మనము బాగు చేసుకోగలం. ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా ఉంటే ఏం పంట విత్తుతావో ఆ పంటను మనము కోస్తాం. కాబట్టి నువ్వు వేసే ప్రతి పంట ఇక నుంచి దేవుని పంట అయి ఉండాలా. హల్లెలూయా. దేవుని కోసం బ్రతుకుదాం, దేవుని పరిచర్యను చేద్దాం, దేవుని కోసం ముందడుగు వేద్దాం, దేవుని రాజ్యాన్ని ప్రకటించుకుందాం.
ఇప్పుడు రాహాబు ఎంతమందిని కాపాడిందని చెప్పిన, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ అన్నదమ్ములను, అక్క చెల్లెలను. ఇప్పటి నుంచి మీరు కూడా అదే పనిలో ఉండండి. హల్లెలూయా. ఇప్పటి నుంచి మీరు కూడా అదే పనిలో ఉండండి. నీ మనవళ్ళైనా, కోడళ్ళైనా, కొడుకులైనా, ఎవరైనా సరే వాళ్ళు నిన్ను తిట్టినా కొట్టినా మేము రాంపోవన్నా వాళ్ళ కాళ్ళ ఏదైనా పట్టుకుని ప్రభు సన్నిధికి నడిపించుకోవాలి. ఇప్పుడు తెలియదు వాళ్ళకి నీ విలువ. ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? దేవుని రాజ్యం దగ్గరికి పోయినప్పుడు దేవుడు అడుగుతాడు, ఒరే నువ్వు ఎవరి వల్ల రక్షణ పొందావు? ఇదిగో నేను మా ఇంటికాడ ఉండే దానమయ్య ఒకరోజు రాత్రి వచ్చి మా మనసు మీద కూర్చొని నాకు నీ గురించి అంతా చెప్పినాడు. నీ గురించి చెప్పినప్పుడు నా మనసు బాగా అనిపించి నేను నమ్ముకున్నా అంటే అప్పుడు దేవుడు ఎవరిని పిలుస్తాడో? దానమయ్య ఇట్రా. ఆ రోజు నువ్వు ఆ బిడ్డకు సువార్త చెప్పినావా? అవును యేసయ్య చెప్పినా. సరే, నీ ద్వారా అతను రక్షించబడ్డాడు. ఇప్పుడు ఆయనకి ఏమొచ్చి, ఇప్పుడు ఒక ఆత్మ సంపాదించుకున్నాడు ఆయన. ఒక ఆత్మను, నేను చెప్పేది అదే, వ్యర్థమైన మాటల్లో ఏముంటుందంట? దోషం ఉంటుంది. ఏముంటుంది వ్యర్థమైన మాటల్లో? దోషం ఉంటుంది. పనికిరాని మాటలు మాట్లాడొద్దు, పనికొచ్చే మాటలు మాట్లాడండి. హల్లెలూయా. అందుకే ఒకప్పుడు నేను చాలా, నా నోరు పరిగెత్తేది, ఎట్టబడితే మాట్లాడిన వాడిని ఏదంటే చేసేవాడిని. ఈ మధ్య నా నోరు నేను కూడా చాలా అదుపు పెట్టుకుంటున్నా. వ్యర్థమైన మాటలు దోషం ఉంటుందని చాలా రకాలుగా నేను కూడా ఇంకా బలపడుతున్నా. నేనే ఒక దైవ సేవకునిగా నేను కూడా ఇంకా బలపడుతున్నాను దేవునిలో. మరి మీరు కూడా నన్ను ప్రేమించేవారు, నా వాక్య సందేశాలు వినేవారు, దేవుని నామమున బలపడే మీరు కూడా మీ జీవితాన్ని మీరు ఏం చేసుకోవాలా? భద్రపరచుకోండి, కాపాడుకోండి. రోజు రోజుకి ఆయుత్తపడండి, రోజు రోజుకి సిద్ధపడండి, రోజు రోజుకి ఏర్పాట్లు చేసుకోండి. ఒక పెళ్లి కూతురు పెళ్ళి పొద్దే రెడీ అవుతుందా? ఒక నెల ముందు నుంచి ఇంట్లో పనులు జరుగుతాయి. పెళ్లి కూతురు ఇంట్లో, పెళ్లి కొడుకు ఇంట్లో నెల ముందు నుంచే. అవునా కాదమ్మా? టక్కున పెళ్ళి 5వ తేదీ అంటే 5వ తేదీ పొద్దున్న నిద్ర లేచి పెళ్లి చేస్తారు ఎవరన్నా? ఎవరు చేయరు. ఒక నెల ముందు నుంచే డబ్బు కానీ, బట్టలు కానీ ఎంత సిద్ధపడితే కానీ ఆ రోజు ప్రోగ్రాము ఇట్టు కాదు. కెమెరా వానికి పోయి చెప్పుకోవాలా, భోజనాలకు పోయి చెప్పాలా, చికెన్ మాట్లాడుకోవాలా, బియ్యం తెచ్చుకోవాలి. ఏమ్మా, ఒక పెళ్లి కూతురుని చేయాలంటే అంత కష్టం తెలుసా? ఒక పెళ్లి కొడుకు పెళ్లి చేయాలంటే ఎంత కష్టమో. మరి దేవుడి లోకానికి పెళ్లి కుమారునికి వచ్చినప్పుడు పెళ్లి కుమార్తెగా మనం కూడా ఉండాలంటే సిద్ధపాటు కలిగి మనం ఉండాలా? హల్లెలూయా. సిద్ధపాటు కలిగి ఉండాలా. పెళ్లి చేసేటప్పుడు కొంతమంది అంటారు, చూడండి మేము సంపాదించినంత పెట్టినాం. దేనికి పెట్టినారంట? సంపాదించినంత పెళ్ళికి పెట్టినాం. అప్పుల పాలైన దేవునికి పెళ్లి చేసినాం మేము. ఎందుకు పెళ్లి చేసినారంటే నా కూతురు జీవితం బాగుండాలా. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం దేవుని దగ్గర సంతోషంగా, సుఖవంతంగా, ఘనంగా దేవుని రాజ్యంలో ఉండాలంటే నీకున్నదంతా వేచించి, నీ కలిగినదంతా ఆరోగ్యము, శక్తి, బలము, ఆర్థికంగా ఏవైనా సరే సిద్ధపడి ప్రభు కోసం వధువుగా రెడీగా దేవుడు వచ్చినప్పుడు నిన్ను వివాహం చేసుకోకుండా ఉండలేడు. హల్లెలూయా. తీరా అప్పుడప్పుడు రక్షణ పొంది, అప్పుడప్పుడు మారు మనసు పొంది, అప్పుడప్పుడు పెళ్లి కూతురైతే ఆ పెళ్లి కూడా అట్నే ఏడిచి ఉంటుంది కదా. ఇప్పుడు కొంతమంది పెళ్ళిళ్ళు ఆలోచన చేసి అన్నీ సెట్ చేసిన పెళ్ళిళ్ళు వేరే రకంగా ఉంటాయి. ఉదరాబదర చేసే పెళ్ళిళ్ళు వేరే రకంగా ఉంటాయి. గమనించారు మీరు? ఉదరాబదర అప్పుడప్పుడు అనుకొని అప్పుడప్పుడు చేసేస్తారు కొంత వారానికే. అవి అంత క్లారిటీగా ఉండవు. ప్లాన్ చేసుకొని అన్నిటినీ సెట్ చేసుకునే వివాహాలు ఘనంగా జరుగుతాయి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఇక నుంచైనా మీరు కూడా రాహాబు వలె జీవితాలను మార్చుకోండి. ఒక వేశ్య తన బతుకుని వదిలేసుకునిందంటే మరి అంతకంటే పాపం మనమేం చేయలే, ఆమంత పాపాలు మనమేం చేయలే. కాబట్టి అంత ఘోరమైన స్త్రీనే మారిపోయిందంటే మరి ఏదో చిన్న చిత్క పాపాలు చేసే మన పాపాలు వదులుకోవడం పెద్ద సంగతి ఏమీ కాదు. అనుకుంటే ఏదైనా చేయగలము. హల్లెలూయా. వదులుకోవాలంటే వదులుకోగలము. దానికి తాయెత్తులో, మంత్రాలో, లేదంటే సాయిబు కడివి తంత్రాలో మనము దేవుని కోసము సమస్తాన్ని ఏం చేయాలా? వదిలిపెట్టుకొని ప్రభు వైపు చూడాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నాడు భక్తుడు. ఈరోజు మన భక్తి ఏ రీతిగా ఉంది? దేవునిని నమ్ముతూ, దేవుని నా తండ్రిని నమ్ముతాము, నా పరమ తండ్రి నీవే, నా పరమ వైద్యుడు నీవే అంటాము. పోయి మళ్ళీ లోకంలో తండ్రులందరికీ మొక్కి టెంకాయలు కొట్టి అన్నీ చేసొచ్చాం. ఇది మన తండ్రుల కథ. కాబట్టి నీకు ఉంటే ఒక్క తండ్రే, ఆ తండ్రి పేరు యేసయ్య మాత్రమే. హల్లెలూయా. లోకంలో దేనినైనా విగ్రహము చేసుకొనక, ఆజ్ఞలో ఒక ఆజ్ఞ కదా, విగ్రహంలో నీవు చేసుకొనక విగ్రహాన్ని నీవు పూజించదు. నేను తప్ప నీకు వేరొక దేవుడు లేడు.
దేవుడు తప్ప మనకు వేరొక దేవుడు లేడు. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. జాగ్రత్తగా మీ ఇష్టం. పాపంలో పడాలంటే ఇంత పెద్ద పాపాలు చేయడం అవసరం లే. ఒక్క ఆజ్ఞ అతిక్రమించినా చాలా అయిపోయి పాపంలో పడినట్టే. ఈరోజు తల్లిదండ్రులను లేదంటే ఈయన దేవుడు చెప్పిన ఈ పొరుగు వారి దేనినైనా ఆశించదని వాగ్దానాలైనా, వేరొక దేవుని చేసుకోదని ఆజ్ఞనైనా, ఇవన్నీ ఆజ్ఞలను నరహత్య చేయకూడదు, దొంగలింపకూడదు, ఈ ఆజ్ఞలన్నీ నువ్వు మనసులో పెట్టుకొని యథార్థంగా మంచిగా నువ్వు బ్రతికితే దేవుడు చిత్త ప్రకారంగా నువ్వు ఎత్తబడతావు. నిన్ను ద్వేషించిన వారు, నిన్ను బాధ పెట్టిన వారు, నిన్ను కించపరిచిన వారు ఈ లోకంలో విడవబడతారు. చాలామంది అడుగుతారు, అన్నయ్య ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ ఆడుంటారు? డౌట్ రాలేదమ్మా మీకు? చచ్చిపోయిన వాళ్ళందరూ ఆడుంటారన్నా? ఎక్కడ ఉంటారంటే భూమి కిందనే ఉంటారు అందరూ. పరదేశి, పాతాళం. అందరినీ దేవుడు ఒక రోజున పిలిచినప్పుడు, తీర్పు దినం వచ్చినప్పుడు, దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఆ పరదేశిలో నుంచి అందరూ బయటకు వచ్చి దేవుడు తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చేవాడు మంచోడైతే, యథార్థంగా ఉన్నవాడైతే, న్యాయవంతుడైతే వానికి పరలోక రాజ్యము. ఒకవేళ వాడు ఏదైనా పొరపాట్లు, లోక పాపాలు ఉంటే వానికి అక్కడి నుంచి నరకం. అందరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే భూమి కింద ఉన్నారు, పరదేశిలో ఉన్నారు అందరూ. ఇప్పుడు భూమి కింద దాగున్నారు అందరూ. ఇంకొంతమంది అడుగుతారు, అన్న హఠాత్తుగా ఊరేసుకుని చచ్చిపోయేటోళ్ళు, మందు దాగి చచ్చి ఏడుంటారని అంటే ఆకాశం ఈయన తిరుగుతూ ఉంటారు. వాళ్ళ ఆయుష్ ఉన్నంత వరకు తిరుగుతూ ఉంటారంట. వాక్యంలో ఉందన్నమాట. ఆయుష్ ఉన్నంత వరకు వారు ఈ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు వాళ్ళు. కాబట్టి లోకంలో ఉన్న దయ్యములు కానీ, లోకంలోనే ఏవి కూడా నేను ఏం చేయకూడదంటే ఒకటే మాట చెప్తున్నాను, వినండి, అనుభవంతో చెప్తున్నాను. దేవుని తప్ప వేరొక దాన్ని ప్రేమించదు. దేవుణ్ణే ప్రేమించండి, ఆయన కోసం పరితపించుకోండి, ఆయన కోసం సమస్తాన్ని వెచ్చించుకోండి. ఆయన కోసం నువ్వు ఎన్ని చేసినా దేవుని నిన్ను విడువడు, ఎడబాయడు. కాబట్టి ఈ మాటలు విన్న దేవుని బిడ్డ, ఈ ఆదివారం నువ్వు వచ్చావు, ఎంత చక్కగా దేవుని మాటలు విన్నావు. కాబట్టి మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం, కాపాడుకుందాం, భద్రపరుచుకుందాం. దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక.